పట్టు వదలకుండా మొండిగా నువ్వు ప్రార్థన చేసి చివరికి ఆత్మ చెక్కకపోయేసరికి ఏడుపు మొహం వేసుకొని నువ్వు తిరుగుతావు, ఆత్మ రక్షించలేకపోయానని బాధపడుతుంటే అది కూడా చూసి నవ్వుకుంటాడు ఆయన. ఒక ఆత్మ రక్షణార్థమై మనం ఆరాటపడుతున్నప్పుడు, ఒక జీవితాన్ని వెలిగించడం కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఎంత సంతోషమో. నా కుమారుడు నిజంగా వెలిగించబడ్డాడు, నా కుమారి నిజంగా వెలిగించబడింది. అందుకే తన స్వార్థాన్ని ఆలోచించుకోవటల్లా అనేక మంది ఆత్మల రక్షణను నా బిడ్డ ఆలోచిస్తుంది. నా బిడ్డ కళ్ళు నిజంగా వెలిగించబడ్డాయి. తన మనసు చూడు ఎప్పుడు ఎదుటోళ్ళని రక్షించాలి, ఎదుటోళ్ళకి మేలు చేయాలి, ఎదుటోళ్ళకి అంత ఆహారం పెట్టాలి, ఎదుటోళ్ళకి అట్లా చేయాలి, ఎదుటోళ్ళకి ఇట్లా చేయాలి. పిచ్చోడు తన గురించి ఆలోచించుకోరు. తిన్నామా, తాగామా, ఎలా ఉన్నాం, మన బతుకులేదని ఆలోచించరు. మరి వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? వాళ్ళకి నేను అన్యాయం చేస్తానా? చేయుదునా? నిశ్చయముగా నేను వారికి మేలు చేసేదను, రెండంతలుగా మేలు.